గోధుమ పిండితో చాలా క్రిస్పీగా ఎంతో రుచిగా ఒక్కసారి పకోడీ ఇలా చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మిక్సింగ్ బౌల్లోకి 2 ఉల్లిపాయలు ఇలా పొడ కట్ చేసుకొని వేసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ని, ధనియాలు, జీలకర్ర పొడిని, రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కారాన్ని వేసుకొని ఇవన్నీ ఉల్లిపాయలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత దీంట్లోని 1 కప్పు గోధుమ పిండిని, అరకప్పు వరిపిండిని వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కలిపేసుకోవాలి. ఇలా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కాస్త గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలాగ కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత తీసుకొని రెండోది కూడా సేమ్ అలానే వేసుకోవాలండి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకొని పిల్లలకి ఇచ్చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారండి. ఎప్పుడు మనం శనగపిండితో కాకుండా ఇలా ఒక్కసారి గోధుమ పిండితో చేసామంటే చాలా హెల్తీగా చాలా ఇష్టంగా కూడా తినేస్తారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్